అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వరిలో అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు నివారణ. మామిడిని నష్టపరుస్తున్న పండు ఈగ నివారణ. పత్తి తీతల అనంతరం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి పైరు ప్రస్తుతం దుబ్బు దశ నుంచి చిరుపొట్ట దశలోనూ, ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో ఈనిక దశలోనూ ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటపైన అధిక ప్రభావం చూపెడుతున్నాయి. ముఖ్యంగా చలి తీవ్రత తగ్గి ఎండలు ముదురుతున్న పరిస్థితుల్లో అగ్గి తెగులు పంటను ఆశిస్తుంది. దీనితో పాటు మొగిపురుగు కూడా పంటలో కనిపిస్తోంది. వరి పైరు కీలక దశలో ఉన్న సమయంలో ఈ మొగిపురుగు, అగ్గి తెగులు ఆశిస్తే నష్టం అపారంగా ఉంటుంది. కాబట్టి వీటిని సకాలంలో నివారించుకోవాలంటూ సూచనలిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. వరి ప్రస్తుతం పిలక దశ నుంచి కొంచెం తక్కువ దశలో కూడా ఉండడం జరిగింది. అంటే కొందరు రైతులు అక్కడక్కడ కొంచెం ఆలస్యంగా నాటుకున్న సందర్భం లోపల శాఖీయ దశలోనే ఉండింది. ఇంకా ప్రస్తుతం చలి పోయి కొంచెం ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యం లోపల అక్కడక్కడ బ్లాస్ట్ను గమనించడం జరిగింది. అంటే అగ్గి తెగులు అది జనరల్గా ఆకుల మీద కండె ఆకారం లోపల ఉండి మధ్య లోపల ఒక తెల్లటి చుక్క లాంటిది ఉంటుంది. జనరల్గా ఇది కొంచెం చలి ఉన్న సందర్భంలో ఎక్కువ వస్తుంది. దీనికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు రాకుండా ఉంటుంది. అగ్గి తెగులను గుర్తుపట్టాలంటే ఫస్ట్ ఒరాల మీద ఉన్న గడ్డి మీద ఎక్కువ మొదటగా వస్తుంది. తర్వాత అది గాలి ద్వారా వ్యాప్తి చెంది ప్రధాన పొలం లోపల వస్తుంది. దీని కొరకు ఏంటంటే వెంటనే మనం వేయాల్సినటువంటి యూరియాను కొంచెం ఆలస్యంగా వేసుకోవాలి. యూరియా వేస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అది తెగులు తగ్గిన తర్వాత వేయాల్సినటువంటి ఫర్టిలైజర్ని వేసుకోవాలి. ఈ తెగులను తగ్గించుకోవడం కొరకు మనం కొట్టాల్సిన మందుల లోపల ఒక 2-3 మంచి మందులు ఏంటంటే, మామూలుగా అయితే మనకు కార్బండిజం కొట్టినా కూడా కంట్రోల్ అవుతుంది. అది 1 గ్రాము 1 లీటర్ నీళ్ళకి, అంటే బావిస్టిన్ లాంటి కార్బండిజం, లేకపోతే ట్రైసైక్లోజోల్ అంటే 0.7 గ్రాములు 1 లీటర్కి, లేకపోతే మెర్జర్ లాంటివి కానీ ఇలాంటి ఫంగిసైడ్స్ అయితే కొట్టినా కంట్రోల్ అవుతుంది. ఈవెన్ M45 కార్బండిజం కాంబినేషన్లో ఉండేటి కొట్టినా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా రెండోది ఏంటంటే మొగిపురుగు. అక్కడక్కడ అంటే చాలా వరకు పెద్దగా కాంప్లైంట్ లేకపోయినప్పటికీ అక్కడక్కడ మొగి చనిపోతున్నట్టు గమనిస్తూ ఉన్నారు. బియ్యపు గింజ లాంటి పురుగులు ఉంటాయి తెల్లటి కింద, దాన్ని మొగిని పీకినట్లయితే ఊరికనే ఊసొస్తుంది. అది దాని కొరకు మనం మామూలుగా నాటు వేసిన తర్వాత వెంటనే 10 రోజులకు కార్బోఫిరాన్ గుళికలు ఎకరానికి ఒక 10 కిలోలు వేయమని చెప్తా ఉన్నాం. అంటే నార్మల్లో వేయాలి, ప్రధాన పొలంలో కూడా వేయాలి. ఒకవేళ అలా జరగకపోతే కనుక రావడానికి అవకాశం ఉంది. దాన్ని గుర్తించడం కొరకు మనం ఫిరమోన్ ట్రాప్స్ చెప్తున్నాం ఎప్పటికీ కూడా. ఎకరానికి ఒక 12 ఫిరమోన్ ట్రాప్స్ పెడితే కొంత మేరకు నివారించవచ్చు. అది వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. మొగి పురుగును కూడా మనం గుర్తుపెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఆ మొగిని పీకితే ఊరికనే వస్తుంది. కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ పొడిని 1 లీటర్కి 2 గ్రాముల చొప్పున కలుపుకొని, సో దాంట్లో ఒక ఫంగిసైడ్ కూడా కలిపి కొట్టినట్లయితే అగ్గి తెగులు కూడా పోతుంది మనకు. అంటే బావిస్టిన్ కానీ, మెర్జర్ కానీ, భీమ్ కానీ, ఇది ఏదైనా ఒకటి కల్డాన్ పొడితో కలిపి కొట్టుకున్నట్లయితే అటు మొగి పురుగు, ఇటు అగ్గి తెగులు రెండింటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మొగిపూరు కొరకు ఒక్కొక్క కెల్డాన్ పొడి కాకుండా కొరాజిన్ లాంటి మందులు కూడా బాగా పనిచేస్తాయి. మార్కెట్లో చాలా మందులు ఉన్నాయి, కానీ కొంచెం తక్కువ ఖర్చుతోటి ఈజీగా కంట్రోల్ చేసుకున్నటువంటి మందులను చూస్తే ఇవి ఉంటాయి మనకు.
సో దీన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి దశలను కంట్రోల్ చేయాలి. లేకపోతే మొగి పురుగును కూడా మనం అశ్రద్ధ చేసినట్లయితే తర్వాత ఈ తెల్ల కంకులు వచ్చి మనకు దిగుబడి బాగా తగ్గడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది తెలంగాణ సోన RNR 15048 లాంటి రకాల లోపల ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రైతులు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ మొగి పురుగును నివారించుకోవాలి. వేసవి వస్తోందంటే పసందైన మామిడి పండ్ల కోసం ఆశగా ఎదురుచూస్తాం. ప్రస్తుతం తోటలన్నీ పూత కాత దశల్లో ఉన్నాయి. కాయలు ఎదిగే క్రమంలో కొన్ని పురుగులు ఆశించి దిగుబడులను తగ్గిస్తుంటాయి. దిగుబడులతో పాటు కాయ నాణ్యతను పాడు చేసే పురుగు పండు ఈగ. పండు ఈగ నష్టం మామిడిలో అపారంగా ఉంటుంది. దాదాపు 50 నుంచి 60% దిగుబడులను హరించి వేస్తుంది. కోతకు సిద్ధమయ్యే దశలో ఈ పురుగుల వల్ల రైతులు నష్టాలకు గురికావాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో రైతుల ఆదరణకు నోచుకుంటున్న ఫ్రూట్ కవర్లు వాడితే పండు ఈగ నష్టాలను పూర్తిగా తప్పించుకోవచ్చు. లేనట్లయితే సమగ్ర చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అవేంటో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. మామిడికాయలు బయటి నుండి చూస్తే బానే ఉంటాయి. కాని కోసి చూస్తే లోపల సన్నని దారంలాంటి బియ్యపు గింజ పరిమాణంలో పురుగులుంటాయి. ఇవే పండు ఈగ పిల్ల పురుగులు. పండు ఈగ తల్లి పురుగులు లేత గోధుమ వర్ణంలో పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటాయి. ఇవి పక్వానికి వచ్చిన కాయలోనికి పదునైన వెనుక భాగాన్ని గుచ్చి లోపల గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన చోట సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. ఈ రంధ్రాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే పరిశీలనగా చూస్తే కాని కనపడవు. పండు ఈగ గుడ్లు తెలుపు లేదా లేత పసుపు రంగులో చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రతలో ఈ గుడ్లు పగిలి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఇవి తెలుపు లేదా పసుపు రంగులో ఉండి కాయలోనే పక్వానికి వచ్చిన తీపి కండ పదార్థాన్ని తిని పెద్దవిగా తయారవుతాయి. కాయ లోపల ఇవి తయారు కావటం వల్ల తొలి దశలో కాయను బయటినుంచి చూస్తే పురుగు ఆశించినట్లుగా గుర్తించలేం. తరువాతి దశలో పురుగులు విసర్జించిన మలిన పదార్థాలు గుడ్లు పెట్టడానికి చేసిన రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు ప్రవేశించి కాయలు కుళ్ళి మెత్తబడి రాలిపోతాయి. అప్పుడు మాత్రమే పండు ఈగ ఆశించినట్లుగా గుర్తించగలం. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. గుడ్లలోంచి వచ్చిన చిన్న లార్వాలు 5 నుంచి 35 రోజుల్లో పెద్ద లార్వాలుగా తయారవుతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో త్వరగా లార్వాలు వృద్ధి చెందుతాయి. పండులో పూర్తిగా తయారైన లార్వాలు కోసస్థ దశగా మారే ముందు పండు నుండి బయటపడి నేల లోపలికి చేరుతాయి. 10 నుండి 12 రోజుల్లో ఇవి తిరిగి పండు ఈగగా మారుతాయి. ఆ తర్వాత ఆడ మగ ఈగలు సంపర్కం జరిపి మళ్లీ గుడ్లు పెట్టి జీవిత చక్రం ప్రారంభిస్తాయి. ఆలస్యంగా కోతకు వచ్చే నీలం, తోతాపురి వంటి రకాల్లో ఈ పండు ఈగ బెడద అధికంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో బంగినపల్లిలో కూడా పురుగుల ఉద్ధృతి కనిపిస్తుంది. ఈగలు ఆశించిన కాయలు కోతకు ముందుగానే రాలిపోయి తినడానికి గాని ప్రాసెసింగ్కు గాని పనికిరావు. పండు ఈగ నివారణకు రాలిపోయిన పండ్లను తోటల నుంచి ఏరి నాశనం చెయ్యాలి. అలాగే క్రమం తప్పకుండా చెట్ల కింద దున్నడం ద్వారా ఈ పురుగు యొక్క కోసస్థ దశలను అరికట్టే అవకాశం ఉంటుంది. చెట్టుకు 100 గ్రాముల చొప్పున డెల్టామెత్రిన్ పొడి మందువేసి దున్నడం ద్వారా కోసస్థ దశలు చనిపోతాయి. పండు ఈగ ఉద్ధృతిని బట్టి ప్రతి 10 లేదా 20 మామిడి చెట్లకు ఒక మిథైల్ యూజినాల్ ఎర ఉంచాలి. ఇందుకోసం మార్కెట్లో దొరికే మిథైల్ యూజినాల్ బుట్టలు వాడుకోవచ్చు. బుట్టలు లేకపోతే మిథైల్ యూజినాల్ 10 మిల్లీలీటర్ల చొప్పున 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ పళ్ళ్యాలు లేదా మట్టి పళ్ళ్యాల్లో పోసి ఉంచినట్లయితే ఈ ఎర ద్రావణానికి మగ ఈగలు ఆకర్షింపబడతాయి. ఎర్రమందు ద్రావణంలో 20 మిల్లీలీటర్లు మలాథియన్ లేదా 3 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలు కలిపితే ఈగలు మందు ఎరను తాగి చనిపోతాయి. మామిడి పండ్లు ఎగుమతి చేసే రైతులు కాయ పక్వానికి రాక ముందుగానే కోతలు చేయటం వల్ల పండు ఈగ రాకుండా కాపాడుకోవచ్చు. మామిడికాయలు నిమ్మకాయంత దశలో ఉన్నప్పుడు గ్రో కవర్లు కట్టడం ద్వారా పండు ఈగను ముందుగానే నివారించుకోవచ్చు. ఎగుమతి చేసే ముందు వీటిలోని గుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయడానికి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల వేడి నీటిలో కాయలను 60 నుంచి 70 నిమిషాలు ఉంచాలి. ఇలా అన్ని సస్యరక్షణ చర్యలు చేపడితే మామిడిలో పండు ఈగ ఉద్ధృతిని నివారించుకుని నాణ్యమైన దిగుబడులు రైతు సొంతమవుతాయి.
తెల్ల బంగారంగా పేరు పొందిన పత్తి పైరులో ఇప్పటికే తీతలు పూర్తయ్యాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు పంటను పొడిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి పంటను పొడిగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పత్తిలో గులాబీ పురుగు తన ప్రతాపం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పత్తి తీతల అనంతరం పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నితే భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరిగి తరువాతి పంటకు ఉపయోగపడుతుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె అశోక్ కుమార్. ఈ సంవత్సరము పత్తి సాగు చూసుకున్నట్లయితే దాదాపు 30 నుంచి 40% సాధారణం కంటే తగ్గినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం మూలాన రైతులందరూ కూడా మంచి దిగుబడులు పొందడం జరిగింది. అయితే ప్రస్తుతము పత్తి తీతలన్నీ కూడా అయిపోయి పత్తి అంతా కూడా చివరి దశలో ఉంది. ఈ దశలో చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే, ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే ఒక తడి చేసి 1-2 క్వింటాళ్ళు పత్తి వస్తాయనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రైతు సోదరులు ఈ విధంగా చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక తడి చేసి మీరు 1-2 క్వింటాలు చూసుకున్నారంటే తర్వాత ఈ గులాబీ రంగు పురుగు అనేది ఉధృతి చాలా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం అయితే గులాబీ రంగు ఉధృతి పురుగు తక్కువగా ఉంది. ఎందుకంటే రైతుల్లో ఉన్నటువంటి అవగాహన వల్ల ఈ మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టడం వలన కూడా ఈ ఉధృతి తక్కువ కావడం జరిగింది. అదేవిధంగా పత్తి తీతల అనంతరము పత్తి కట్ట ఏదో ఉందో దానంతా కూడా రైతులు కుప్పగా వేసి కాల్చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే కాల్చేశారో అక్కడ ఆ ప్రాంతంలో నేలలో ఉష్ణోగ్రతలు ఎక్కువైపోయి పోషకాలన్నీ కూడా నశించి తర్వాత పంట దశలో పోషకాల లభ్యత లేకుండా పోవడం వలన కూడా నష్టం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా రైతు సోదరులు పత్తి కట్టెను కొన్ని మనకు యాంత్రీకరణ పద్ధతిలో ష్రెడ్డర్ అంటాము. ఈ షెడ్డర్ అనేది వేసిన దానివల్ల ఏమవుతుందంటే పత్తి కట్టను చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో అది పైన ఒక పొరగా ఏర్పరుస్తుంది. దీనివల్ల నేలపై బాగా ఆచ్ఛాదన ఉండి తర్వాత నేలలో ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా నేలలో కర్బన శాతం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న చోట రైతు సోదరులు పత్తి కట్టెను చిన్న చిన్న ముక్కలుగా చేసుకునేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఆ విధంగా చేసుకోండి. ఈ షెడ్డర్ నడపడానికి 50 హార్స్ పవర్ల ట్రాక్టర్ అవసరం అవుతుంది. తర్వాత మనకు ముందస్తుగా రైతు సోదరులు కొన్ని చోట్ల ఎక్కడైతే నీటిపారుదల అవకాశం ఉందో అక్కడ మార్చి నెలలోనే ఏప్రిల్ నెలలోనే కూడా ఈ పత్తి విత్తనం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం వలన మొదటి దశలో ఈ పత్తి దెబ్బతినడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ రైతులు ఈ పద్ధతి అవలంబించడానికి ప్రధానమైన కారణం ఏమంటే జూన్ జూలై మాసానికి మనకు కొంత పంట వస్తుంది. ఆ సమయంలో అధిక ధర ఉంటుంది కాబట్టి ఎక్కువ నికరాదాయాన్ని పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రైతులు సాగు చేస్తుంటారు. అయితే దీర్ఘకాలికంగా చూసినట్లయితే ఈ పద్ధతి వలన లాభాల కన్నా కూడా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నీటిపారుదలలో ఉన్న వాళ్ళు మీరు పత్తిని వేసినట్లయితే ఏదైతే గులాబీ రంగు పురుగు ఉధృతి అని చెప్పుకున్నామో అది పురుగుకు ఒక బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా మళ్ళీ పంట ఉండడం మూలాన దాని యొక్క జీవిత చక్రం అనేది ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా జరగడం వలన ఉధృతి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. రెండవది ఏమంటే పంట ఎదుగుదల కూడా అంత సరిగా ఉండదు ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల. కాబట్టి రైతు సోదరులు పత్తి పంటను ఈ మార్చి ఏప్రిల్ నెలలో వేసుకునే దానికన్నా కూడా అనువైనటువంటి సమయం జూన్లో వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇక ఇంకోటి ఏమంటే వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి పత్తి రైతులందరూ కూడా నేలలో తేమను పెంచుకునేటువంటి మార్గాలు ఏమని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా లోదుక్కులు అనేవి చేసుకోవాలి. నేలలో ఉన్నటువంటి ఏవైతే ఈ ప్యూపా దశలో ఉన్నటువంటి పురుగులు అనేకమైనటువంటి వారన్నీ కూడా నశించిపోయి తర్వాత పంటకాల దశలో తక్కువ పురుగుల ఉధృతి ఉంటుంది. అదే కాకుండా 3 సంవత్సరాలకు ఒకసారి సబ్సాయిలర్ అంటాము. అంటే ఇది నేల లోపల దాదాపు 60 సెంటీమీటర్ల వరకు కూడా ఇది నేలను కోయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమంటే వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు పడిన వర్షమంతా కూడా మొత్తం నేలలో ఇంకి లోపలి పొరల వరకు పోతుంది. ఎక్కువ తేమ శాతం పెరగడమే కాకుండా మనం పంట వేసినప్పుడు కూడా వేరు వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెంది కింది పొరలో ఉన్నటువంటి పోషకాలన్నిటి కూడా తీసుకొని పంట బాగా ఏపుగా పెరిగి మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర కంటే తక్కువకు కొంటే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అనవసర ఆందోళనకు గురికాకుండా రైతు సేవా కేంద్రాలను వినియోగించుకుని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 24 నుండి 48 గంటల్లోపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమవుతాయన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు, నిల్వ చేసుకునేందుకు జిల్లాలో 40 బహుళార్ధ సాధక గోడౌన్లు, వ్యవసాయ మార్కెట్ యార్డులు నిల్వ ఉంచుకునేందుకు అందుబాటులో ఉన్నాయన్నారు. హమాలీ, గోనె సంచులు, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతులు ధాన్యం కోతల తేదీలను ముందుగా కొనుగోలు కేంద్రాల వారికి తెలియజేసి షెడ్యూల్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మకాలు సాఫీగా జరుగుతాయన్నారు. ఈ యొక్క సీజన్లో సుమారుగా ప్యాడీ 11 లక్షల దాకా మెట్రిక్ టన్నులు హార్వెస్ట్ అవుతాయని సుమారుగా మనం ఎస్టిమేట్ చేసుకున్నాము. సో దాంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 lakhs సెల్ఫ్ కన్సంప్షన్ పోగా రిమైనింగ్ అన్నీ కూడా మార్కెట్కి వస్తాయి. జిల్లాలో మేజర్గా 3 వెరైటీస్లో ఆర్ఎన్ఆర్, కేఎన్ఆర్, అదేవిధంగా బీపీటీ వెరైటీస్లో బీపీటీ వెరైటీలోనే కొంతవరకు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది ఈ సంవత్సరంలో. మిగిలినది కూడా రేట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ మిల్లర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఎటువంటి పరిస్థితిలో జిల్లాలో ఎంఎస్పి మద్దతు ధర కానీ తక్కువ రేటుకి కొనడానికి వీలు లేదు అని చెప్పి ఆ విషయాలు మిల్లర్స్కి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఆ విషయాలు దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా కేసెస్లు అన్నింటిలో కూడా క్రిమినల్ యాక్షన్కి వెళ్ళిపోతామని కూడా క్లియర్గా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. లాస్ట్ ఒక 3-4 yearsలో పెద్దగా మనకు ప్రొక్యూర్మెంట్ ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ప్రజలకి పెద్దగా అవగాహన లేవు. అవగాహన కల్పించడానికి మండల్ స్థాయిలో మండల్ తహసీల్దార్సు, అదేవిధంగా ఎంపీడీఓస్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా 3 విడతల కింద డివైడ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక 4-5 పీపీసీ సెంటర్లు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కనీసం ఒక 50 మంది ఫార్మర్స్తో గ్రామ సభలు చేయించుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అది కూడా ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినాయి. సో నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏంటంటే దయచేసి మీ ధాన్యం ఏ రోజు మీకు హార్వెస్ట్ అవుతాయని అనుకున్న ఆ ఒక డేట్ అనుకున్నట్లయితే అది ముందుగానే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకొని ఇది షెడ్యూలింగ్ అయినట్టు చూసుకోండి. మెషిన్ కట్టింగ్ కాబట్టి కొంతవరకు మాయిశ్చర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా క్లియర్గా మిల్లర్స్కి తెలియజేయడం జరిగింది. అంటే కొద్దిగా అటు ఇటు మాయిశ్చర్ ఉన్నా కూడా మన ఎటువంటి పరిస్థితుల్లో ఫార్మర్ని వెనక్కి పంపించడానికి వీల్లేదు. కొన్ని కేసెస్లో ఎక్కడైతే మనకు డ్రైయింగ్ సంబంధించి ఫార్మర్ డ్రై చేయాలని కోరుకున్నారంటే, లేదంటే వాళ్ళు స్టోర్ చేస్తామని కోరుతున్నారంటే అలాంటివి అన్ని చోట్ల కూడా ఎంపీఎఫ్సీ గోడౌన్, జిల్లాలో సుమారుగా 40 లొకేషన్స్లో ఎంపీఎఫ్సీ గోడౌన్లు ఉన్నాయి. ఆ ఏరియాలో ఈ వాళ్ళది ప్రొడ్యూస్ పెట్టుకోవడానికి మన ఆదేశాలు ఇచ్చాము. అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాట్మో గారితో మాట్లాడుకొని ఎక్కడైతే మనకు ఏపీఎంసీ మార్కెట్ యార్డులు ఉన్నాయో అక్కడ కూడా ఒకవేళ ఒక పలానా రైతు ఈరోజు నేను అమ్మడానికి సిద్ధంగా లేరు, నేను ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు, నేనే ట్రై చేసుకుంటానే ఆ ఒక పరిస్థితిలో ఉందంటే వాళ్ళకి ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్, అదేవిధంగా మన దగ్గర ఉన్న ఎంపీఎఫ్సీ గోడౌన్స్లో కూడా అవి స్టోర్ చేయడానికి మనం ఫెసిలిటేషన్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము. హమాలీస్ కానీ గనీస్ కానీ ఒకవేళ వాళ్ళు పెట్టుకున్నట్లయితే ఆ అమౌంట్ కూడా వాళ్ళు డీబీటీ స్థాయిలో రైతులకే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది కాబట్టి ఒకవేళ వాళ్ళకి గనీస్ ఉంది, హమాలీస్ ఉంటే వాళ్ళకే డబ్బులు పడతాయి. ఒకవేళ లేని పరిస్థితిలో మనం ఇచ్చిన గనీస్ వాడుకోవచ్చు, మనం పెట్టిన హమాలీస్ వాడుకోవచ్చు. సో దయచేసి రైతులందరూ కూడా ఎటువంటి భయాందోళనతో ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీతో తోడుతో ఉంటామని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అనంతపురం జిల్లా రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో 43వ శాస్త్రీయ సలహా మండలి సమావేశం జరిగింది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఏడాది కేవీకే పరిశోధనా స్థానం నుంచి రైతులకు అందుతున్న పథకాలు, నూతనంగా చేపట్టే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా 2 పథకాలు ఈ సంవత్సరం మనకి రాబోతున్నాయండి. ఒకటి మోడల్ ఆయిల్ సీడ్స్ విలేజ్, అంటే నూనె గింజల ఆదర్శ గ్రామ పథకము. దీనిలో వేరుశెనగలో మనకి 200 హెక్టార్ల విస్తీర్ణంలో మనము గ్రామాన్ని మొత్తాన్ని యూనిట్గా తీసుకుని వేరుశెనగ దిగుబడి పెంచడానికి, తర్వాత తగ్గుతున్న వేరుశెనగ పంట విస్తీర్ణాన్ని పెంచడాన్ని లక్ష్యంగా చేసుకుని మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వెరైటీస్లో హై ఈల్డింగ్ వెరైటీస్, అందులోనూ గడిచిన 5 సంవత్సరాలలో రిలీజ్ అయిన
వెరైటీస్ని తీసుకొని రైతుల పొలాల్లో ప్రదర్శన క్షేత్రాలు చేయాలి అనేది ఒకటి వచ్చిందండి. నెక్స్ట్ అదేవిధంగా నూనె గింజల పంటల తర్వాత ముఖ్యంగా అపరాలలో కూడాను మనకి కంది, మినుము ఈ 2 పంటల్లో కూడాను మనకి ఏరియా తగ్గుతుంది, తర్వాత ఉత్పత్తి కూడా తక్కువగా ఉంది అన్న ఉద్దేశం కొద్దీ ఆదర్శ అపరాల గ్రామాలు అనే ఒక పథకం కూడా ఒక 200 హెక్టార్లలో చేయమని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం కుసుమ వెళ్ళిపోయింది, సన్ఫ్లవర్ వెళ్ళిపోయింది, ఇప్పుడు వేరుశనగ కూడా మనం పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నాము. నేను రైతాంగానికి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే వేరుశనగ వేయడం వల్ల మన నేలలు బాగుపడ్డం కాకుండా మన ఈ లైవ్ స్టాక్ పశువులకు కూడా అంతో ఎంతో మనకు మేత అనేది దొరుకుతుంది. కాబట్టి వేరుశనగ నెగ్లెక్ట్ చేయొద్దండి. వేరుశనగ క్రాప్ను ఎప్పుడే కానీ మానేయడానికి వీలు లేదు. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ వేరుశనగలో మంచి దిగుబడి ఇచ్చే రకాలు అనేటివి కొంచెం తగ్గిపోయాయి. సో దాని మీద కూడా మన వ్యవసాయ పరిశోధన స్థానము, తర్వాత ఈ వ్యవసాయ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున కూడా మేము పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాము. రైతులు మన కొత్త పంటలు అయితేనేమి, కొత్త వెరైటీస్ కానీ, కొత్త టెక్నాలజీ కోరుతున్నారనమాట. అలాగే డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ, డ్రిప్లో మన ఫర్టిగేషను ఇవన్నీ కూడా రైతులు మనకు ఆశించినవే, మనము రైతులకు కూడా అందజేస్తున్నాం అన్నమాట. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైన దృష్టి సారిస్తే రైతులకు ఆదాయం మెరుగవుతుందంటూ అధికారులు వివరించారు. రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీ విత్తనాల ధరలపై పలు ఫిర్యాదులు వస్తున్నట్లు జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ అధికారి స్పష్టం చేశారు. గత సంవత్సరంలో వీళ్ళ కేవీకే ద్వారా ఏమేం ట్రయల్స్ చేశారు అవన్నీ కూడా మనం చర్చించడం జరిగింది. పోయినసారి కొన్ని పథకాలు చూసుకుంటే మేజర్గా వాళ్ళు మనకి క్యాస్టర్ అండి, ఎక్కువగా గ్రౌండ్ నట్ అనేది ఏరియా డిక్రీజ్ అవుతుంది కాబట్టి దానికి క్రాప్ ఆల్టర్నేటివ్ కింద క్యాస్టర్ ప్రమోషన్ మీద డెమాన్స్ట్రేషన్స్ అని టేకప్ చేయడం జరిగింది కేవీకే ద్వారా. రైతుకి ఒక్క వ్యవసాయమే కాకుండా ఇతర అనుబంధ శాఖల ద్వారా కూడా ఇన్కమ్ అనేది జనరేటింగ్ వస్తుందనేది కూడా ఆ రోజు చర్చించడం జరిగింది. ఎప్పుడైతే బ్రీడర్ సీడ్ ద్వారా ప్రొడక్షన్ చేస్తామో మనకు క్వాలిటీ సీడ్ వస్తుంది. కాకపోతే బ్రీడర్ సీడ్ రేట్ ఎక్కువ ఉందని ఫార్మర్స్ ముందుకు రావట్లేదు. 170 రూపాయలు కేజీ ఉంటుంది. అదే ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ దాన్ని సగానికి అంటే 50% సబ్సిడీ ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అది సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు. మనకు ఫార్మర్ అనేవాడు ఆ తీసుకున్న సీడును వేరే సీడ్ కలుపుకొని వేసుకొని అడ్మిక్చర్స్ వస్తున్నాయి, ప్యూర్ సీడ్ అనేది రావట్లేదు. అది మెయిన్గా మనకు క్వాలిటీ రావాలంటే మనకు పక్కా బ్రీడర్ సీడ్ వాడుకుంటే కనుక క్వాలిటీ వస్తుంది. కాబట్టి దయచేసి బ్రీడర్ సీడ్ రేటు తగ్గిస్తే కనుక 50% రేటుకి ఇస్తే ఇంకా సీడ్ ప్రొడక్షన్ చేస్తే మనకు క్వాలిటీ సీడ్ వస్తుందని మా వైపు నుంచి విన్నపం. రాయితీ విత్తన పంపిణీతో నష్టపోతున్నామని, ఈ నేపథ్యంలో సాగు చేసిన రైతు ఖాతాలకు విత్తన రాయితీ బదిలీ చేస్తే మేలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలానే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 10 ఎకరాల వరకు ఉన్న రైతులను అనుసంధానించాలంటూ కోరుతున్నారు. గత 15 సంవత్సరాల నుంచి వేరుశనగ సబ్సిడీ ఇవ్వడము, కందులు, మినుములు, శనగలు ఇవన్నీ ఇచ్చి సార్ అవి టెండర్ పిలుస్తారు సార్. ఆ టెండర్ క్వాలిటీ లేకోకుండా మార్కెట్కి వస్తాయి సార్. ఇక్కడ సబ్సిడీ ఇస్తారు. ఇచ్చిన నాణ్యమైన విత్తనాలు రానప్పుడు రైతులు దాదాపు నష్టపోతారు. ఆ నష్టాన్ని 50% కొనకొచ్చుకొని మనం ఒరిజినల్ ఇస్తుంటే 50% నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అదే సబ్సిడీలు తీసుకున్నామంటే మొలక శాతం 40 నుంచి 50 ఉంటుంది సార్. రైతు దగ్గర నేను కొన్నాను అనుకో 95 నుంచి 85 వరకు ఉంటుంది సార్. పంట పెట్టిన తర్వాత నువ్వు కొన్నావు కదయా 3 విత్తనాలు కొన్నావు, ఎకరాకు వచ్చి నీకు 1500 లెక్క 4500 నీకు అకౌంట్లోకి వేసినారనుకో అది బెస్ట్ సార్. ఇంతకుముందు అంత సబ్సిడీ ఇచ్చేవాళ్ళు కదా సార్. మనం విత్తనాలు తయారు చేసుకోవడము, ఎత్తి పెట్టుకోవడము, దాని అంతా కెమికల్ వేసుకొని రూమ్లో పెట్టుకొని ప్యాకింగ్ చేసుకొని ఊజీ మాత్రలు వేసుకొని పెట్టుకునేవాళ్ళు సార్. ఇప్పుడు అవన్నీ మన గవర్నమెంట్ వ్యవసాయ సలహాదారులు అంతా నేర్పించి సబ్సిడీ తల ఉన్న విత్తనాలు అమ్ముకొని ఎత్తకచ్చుకొని దరిద్రవంతం వేసుకొని ఆ దరిద్రంతో మళ్ళీ బాధపడుతున్నారు సార్. మనుషులు లేని వ్యవసాయం, చిన్న రైతులు వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. ఎంత మిషనరీస్ వచ్చినా కూడా మనుషులతో కంపల్సరీగా పని వస్తుంది. అందుకని ఈ ఎన్ఆర్జీఎస్ కింద, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 5 ఎకరాలు లోపున్న రైతులకు ఉపయోగించుకోమని చెప్పారు. కానీ మా రైతుల విన్నపం ఏమంటే కూటమి ప్రభుత్వానికి అనంతపూర్ జిల్లాకు మాత్రం 10 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఈ ఎన్ఆర్జీఎస్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద తోడ్పాటు చేయాలని కోరుతున్నాము రైతులుగా. జిల్లాలో వేరుశెనగ సాగు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితుల్లో మేలైన రకాల ఉత్పత్తికి పరిశోధనలు విస్తృతం చేసే దిశగా కార్యాచరణతో ముందుకెళ్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.